నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో వచ్చే ఎన్నికలకు సంబంధించి గుడివాడలో కొడాలి నానికి సీటు లేదని ఒక వర్గం మీడియాలో వచ్చిన వార్తలు కలకలం రేపాయి. కృష్ణా జిల్లా గుడివాడలో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నానికి గెలుపు అవకాశాలు లేవని ఈ వార్తల సారాంశం. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొడాలి నానిని పక్కన పెట్టి ఆయన స్థానంలో కృష్ణా జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడిగా ఉన్న మండలి హనుమంతరావుకు సీటు ఇస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ మేరకు మండలి హనుమంతరావుకు శుభాకాంక్షలు చెబుతూ గుడివాడ పట్టణంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు పెద్ద సంఖ్యలో వెలిశాయి. మండలి హనుమంతరావు కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఆ ఫ్లెక్సీలు, బ్యానర్లపై దివంగత నేత వంగవీటి మోహన్ రంగా ఫోటో, వైఎస్ జగన్ చిత్రాలను ముద్రించారు. వీటిపై ఎక్కడా కొడాలి నాని ఫోటో లేకపోవడం హాట్ టాపిక్ గా మారింది. మండలి హనుమంతరావుకు సీటు కన్ఫర్మ్ కాకుండా ఆయన పేరుతో బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయరని, వీటిని బట్టి ఆయనకే సీటు ఇస్తున్నారని ఓ వర్గం మీడియా కథనాలను ఇచ్చేసింది. ఆ నేపథ్యంలో కొడాలి నాని నిప్పులు చెరిగారు. ఎవరికి సీటు ఇవ్వాలనేది వైఎస్ జగన్ ఇష్టమన్నారు. అంతేకాని ఎల్లో మీడియా అధినేతలు చెప్పిన వారికి జగన్ సీటు ఇవ్వరని తేల్చి చెప్పారు. చంద్రబాబుకు దమ్ముంటే గుడివాడ నుండి పోటీ చేయాలని సవాల్ విసిరారు. కొడాలి నాని గుడివాడ నుండి 2004, 2009లో టీడీపీ తరపున విజయం సాధించారు. 2014, 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2.5 ఏళ్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జగన్ 2వ విడత మంత్రివర్గ విస్తరణలో కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తప్పించారు. అప్పటి నుండి గతంతో పోలిస్తే కొడాలి నాని యాక్టివ్గా ఉండడం లేదని వార్తలు వచ్చాయి. మధ్యలో ఆయన అనారోగ్యం పాలయ్యారనే వార్తలు కూడా హల్చల్ చేశాయి. మరోవైపు గుడివాడలో వైసీపీ అభ్యర్థిని తానేనని జరుగుతున్న ప్రచారంపైన మండలి హనుమంతరావు కూడా స్పందించారు. తాను పోటీలో ఉన్నట్టు గత కొన్ని రోజులుగా తనపై సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొడాలి నానితో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. వైఎస్ఆర్ కుటుంబానికి తాను విశ్వాసపాత్రుడిగా ఉంటానని తెలిపారు. పార్టీ లైన్ను ఎమ్మెల్యే కొడాలి నానిని దాటి తానెప్పుడూ ముందుకు వెళ్లబోనని మండలి హనుమంతరావు స్పష్టం చేశారు. తనకు పదవి కావాలని, ఇతర ప్రయోజనాలు కావాలని ఎప్పుడూ ఆశించలేదన్నారు. ఈ మేరకు కొడాలి నానితో కలిసి మండలి హనుమంతరావు మీడియాతో మాట్లాడారు. దీంతో గుడివాడ వైసీపీ అభ్యర్థి మండలి హనుమంతరావు అనే వార్తలకు అడ్డుకట్టపడినట్లయింది.